న్యూస్ లెన్స్ చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మైనింగ్ అక్రమ రవాణా కేసులో కాకాని ఏ పోరుగా ఉన్నారు. పొదలకూరు పిఎస్లో కాకానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 3 సార్లు కాకానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లతో హైకోర్టు ఆశ్రయించారు. అప్పటి నుంచి కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాకాని తీరుతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దాక్కోవలసిన అవసరం ఏంటని వైసీపీ శ్రేణులు అడుగుతున్నారు. ధైర్యంగా ఎదుర్కొంటే కాకానితో పాటు పార్టీకి జనాల్లో పాజిటివిటీ వస్తుందని క్యాడర్ భావిస్తుంది. అజ్ఞాతంలో ఉండడంతో ప్రతిరోజు కాకానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతుంది. నరేష్, ముందు చూస్తాం ఇలాంటి అక్రమ కేసులు నిన్నచ్చిన ఎదుర్కొంటామని చాలా ధైర్యంగా చెప్పిన కాకాని ఎప్పుడైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి అసలు అత్తపత్త లేకుండా అయిపోయారు. అసలు ఈ ప్రశ్న ఏంటి, ఎక్కడున్నారు, వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నాయి? సతీష్, మొత్తానికైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు కూడా 40 రోజులు పైబడి కూడా ఆయన మీద కేసులు నమోదు చేసిన తర్వాత ఇటు క్వార్జ్ అక్రమ రవాణా కేసులో A4గా కూడా పొదలకూరు పిఎస్లో ఆయన మీద కేసు నమోదైన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఉగాది పండగ సందర్భంగా హైదరాబాద్కి వెళ్ళినటువంటి కాకాని మరలా తిరిగి రాలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన మీద అక్రమ కేసు పెట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనేక మంది కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అనేక మార్లు చెప్పినప్పటికి కూడా మరి కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా క్వార్జ్ అక్రమ కేసుకు సంబంధించి A4కు పెట్టిన తర్వాత కాకానిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన మీద SC/ST కేసు, అట్రాసిటీ కేసు కూడా నమోదైన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి భయాందోళనకు గురయ్యాడు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏదైనా జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు అదుపులోకి తీసుకోపోకముందే ఆయన పరారులోకి వెళ్ళిపోయాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మనం చూస్తే ఈ యొక్క కేసులకు భయపడేది లేదు, జైలుకు భయపడేది లేదు, నిరంతరం ప్రజల్లోనే ఉంటాం, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడతా ఉంటాం, మేము ఎక్కడ కూడా వణికేది లేదు, బెదిరేది లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆయన అరెస్టు భయం నేపథ్యంలోనే ఈరోజు దాదాపు కూడా 40 రోజులు పైబడి పోలీసులు అనేక బృందాలుగా కూడా గాలిస్తున్నప్పటికి కూడా కానరాని కాకాని గోవర్ధన్ రెడ్డితో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. అంటే ఇన్ని రోజులు దాంకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది మాత్రం వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల కాలంలో ఎంతోమంది ఎన్నో ఆక్రమణలు చేశారు, అనేక మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే పోలీసులు అరెస్ట్ చేశారంటే వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగం ఏదైతే ఉందో వాటి మీద పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో అనేక మంది కూడా లొంగిపోయారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు లొంగిపోలేదు, ఎందుకు అంత అంటే పోలీసులు అంటే అంత భయం? ఒకవైపు మాజీ మంత్రి, ఒకవైపు టీడీపీకి సంబంధించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఈ యొక్క పొదలకూరుకు సంబంధించినటువంటి రుస్తుం మైన్స్లో జరిగినటువంటి ఏదైతే అక్రమ తరలింపు ఉందో వాటిని అడ్డుకునేందుకు ఆయన అక్కడ నిరాహార దీక్ష కూడా చేశాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే 100 కోట్ల రూపాయలు క్వార్జ్ వెళ్ళిపోతుంది గత ప్రభుత్వంలో ఆయన చెప్పినప్పటికి కూడా ఆయన్ని అక్కడ అర్ధరాత్రి పూట కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ ఏర్పాటు చేసుకొని సిఐడి ఒక దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు కూడా మైనింగ్ సంబంధించినటువంటి ఎవరైతే డీడీ ఉంటారో ఆయన బాలాజీ నాయక్ అక్కడ మొత్తం సర్వే చేసిన తర్వాత 250 కోట్ల మేరకు కూడా ఇక్కడ అక్రమంగా తరలి వెళ్ళింది వైట్ క్వార్జ్ అని చెప్పి తేలడంతో దాదాపు 10 మంది మీద కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ఒక 3 అరెస్ట్ చేశారు, మరికొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్కి హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ తర్వాత ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి హ్యాండ్స్పేట్ బెయిల్ కోసం ఎంతో ట్రై చేసినప్పుడు కూడా రాలేదు. అయితే వెంటనే కూడా ఆయన లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు విచారిస్తారు, పోలీసులు దాంట్లో ఎంతవరకు కూడా నిజాలు ఉన్నాయని దాని మీద కూడా ఒక ఎంక్వైరీ రూపంలో రావాలి, రూరల్ డిఎస్పీ కార్యాలయం రావాలన్నారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి 40 రోజులు పైగా కూడా దాదాపు 50 రోజులు అవస్తున్నా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతవరకు కానరాకపోవడంతో అజ్ఞాతంలో ఉండడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైట్ క్వార్జ్ వ్యవహారంలో 250 కోట్ల రూపాయలు అక్కడ అక్రమం జరిగిందనే ఒక నేపథ్యంలోనే ఇతను భయపడ్డాడనేది మాత్రం ప్రస్తుతం కూటమికి సంబంధించిన నేతలు అయితే అంటా ఉన్నారు. మొత్తానికి మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు అంటే ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లకుండా ఏదైతే ఎయిర్పోర్టుకు సంబంధించి సీపోర్ట్ అయి ఉండొచ్చు అన్ని పోర్టులకు కూడా ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళే పని అయితే అక్కడ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి అంబాసిడర్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఆయన్ని అదుపులో తీసుకుంటారు. సో ఇలాంటి లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇలాంటి పోలీసులు గాలింపులు చర్యలు చేపడతా ఉంటే ఒక మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం హోదాలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇన్ని రోజులు పైబడి ఒక అజ్ఞాతంలోకి వెళ్ళడం, కనపడకుండా పోవడం, ఈరోజు ఒక